అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు ఒక గుడ్ న్యూస్ అప్డేట్. ఈరోజే సీఎం రేవంత్ రెడ్డి గారు, మంత్రి సీతక్క గారు 4016లో 6016 రూపాయలకి సంబంధించిన పెన్షన్ విషయంలో ఒక గొప్ప శుభవార్తనైతే వెల్లడించారు. పెంపుకు సంబంధించి తుది నిర్ణయాన్ని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. దీంతో పాటుగా ఈ నెల పెన్షన్లకి సంబంధించి కాస్త గందరగోళం అయితే నెలకొన్నది. కొత్త పెన్షన్లు ఇస్తారా, పాత పెన్షన్లు ఇస్తారా? అలాగే కొత్త జీవోలో దాదాపుగా 3 లక్షల పెన్షన్లు రద్దు చేయబోతున్నట్లుగా ప్రకటన కూడా ఉంది అని చెప్పేసి చాలామంది కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేస్తున్నారు. ఇంకొంతమంది జనవరికి సంబంధించిన పెన్షన్ల మంజూరు ఉంటుందా ఉండదా అంటే దాదాపుగా 2023-24లో ప్రజాపాలన ద్వారా ప్రభుత్వం ప్రజాపాలనని నిర్వహించి దరఖాస్తులు స్వీకరించింది. ఆ దరఖాస్తులలోని కొత్త పెన్షన్లు ఎప్పుడు మంజూరు చేస్తారని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు. ఈ వీడియోలో మీకు పూర్తిస్థాయి సమాచారం అందిస్తాను కాబట్టి వీడియోని చివరికి చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తాజా గుడ్ న్యూస్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే తెలంగాణలో ప్రస్తుతం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, స్టోన్ కట్టర్లు, చేనేత, పలేరియా రోగులు, డయాలసిస్ రోగులు, ఎయిడ్స్ రోగులకు పెన్షన్ ఇస్తున్నారు. ఆసరా పెన్షన్ 2016, దివ్యాంగుల పెన్షన్ 4016 ఇస్తున్నారు. అయితే ఈ మొత్తాన్ని చేయూత పథకం కింద వికలాంగులకు 6000 రూపాయలు, మిగిలిన వారికి నెలకు 4000 రూపాయలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు మంత్రి సీతక్క అధికారులకు కీలక ఆదేశాలను జారీ చేశారు అనే స్టేట్మెంట్ని మీరు ఈ సందర్భంగా చూసుకోవచ్చు అన్నమాట. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకం పాత పెన్షన్ల స్థానంలో కొత్త పెన్షన్లు. కేసీఆర్ గారు 2016 ఇప్పుడు ఎవరికైతే ఈ పథకం ద్వారా అర్హతకి కల్పించారో వీళ్ళకి ఇక నుండి చేయూత ద్వారా 4016 అనేవి అందుకోబోతున్నారు. ప్రస్తుతం వికలాంగుల పెన్షన్ 4016 అందుకోబోయేవారు 6000 రూపాయల పెన్షన్ని అందుకోబోతున్నారు అనేది ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు అనమాట. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హయాంలో ఇచ్చిన హామీను ఎట్టకేలకు పెంపుపై నిర్ణయాన్ని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ తెలియజేశారనే స్టేట్మెంట్ని మనం ఈ సందర్భంగా చూసుకున్నాం. కానీ పెంపు చేసిన పెన్షన్లు మాత్రం 2025 కొత్త సంవత్సరంలోనే అందించే కార్యాచరణను, నిధుల సర్దుబాటుని అధికారులు చేసుకుంటున్నట్లుగా కూడా సమాచారం అయితే తెలుస్తుంది. సో ప్రస్తుతానికైతే కొత్త పెన్షన్లకి సంబంధించి ఉన్న స్టేట్మెంట్ ఇది. ఇక డిసెంబర్ నెలకి సంబంధించిన పెన్షన్లు, కొత్త పెన్షన్ల మంజూరు, కొత్త పెన్షన్ల కొన్ని పాత పెన్షన్ల రద్దుకు సంబంధించి సమాచారం మాట్లాడుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 60 నుండి 65 లక్షల మంది లబ్ధిదారులు ఉండొచ్చు అనే సమాచారం తెలుస్తుంది. ఇందులో 3 లక్షల మంది అనర్హత కలిగి ఉండి కూడా పెన్షన్లు పొందుతున్నట్లుగా, అలాగే డబల్ పెన్షన్లు పొందుతున్నట్లుగా అధికారులు గుర్తించారనే సమాచారం తెలుస్తుంది. బహుశా ఈ పెన్షన్ల వరకు రద్దు చేయాలి, వీళ్ళకి నోటీసులు అందించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది. కొత్త పెన్షన్లకి సంబంధించి కూడా 5 లక్షల మంది పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయనున్నట్లుగా కూడా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లు మంజూరుతో పాటు కొంతమంది అనర్హత పెన్షన్లను కూడా ప్రభుత్వం రద్దు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక డిసెంబర్ నెలకి సంబంధించిన పెన్షన్ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ పెన్షన్ అనేది ఈ నెల 21 నుండి 31వ తేదీలలో అందించబోతున్నారు. ఎవరికైతే ఇప్పటికే అక్టోబర్కి సంబంధించి నవంబర్లో అందించాలి యాక్చువల్గా, కానీ ఇక్కడ నిధుల సర్దుబాటు కాక ఈ అక్టోబర్ పెన్షన్నే డిసెంబర్లో కూడా ఇచ్చారు. కాబట్టి ఈ డిసెంబర్లో రెండోసారి కూడా నెల చివరిలో లబ్ధిదారులకి మళ్ళీ నిధులను ప్రభుత్వం అందజేయబోతున్నట్లుగా తెలుస్తుంది, నవంబర్ పెన్షన్ని కూడా. సో ఇంకేమైనా అప్డేట్స్ వస్తే మీకు తెలియజేస్తాను. ప్రస్తుతానికి ఉన్న విశ్వసనీయ సమాచారాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మన ఛానల్ని ఫాలో అవుతుండండి, మరింత సమాచారం తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.